వెల్కమ్ టు శిల్ప ఫ్యాషన్ టీమ్. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ రెండవ భాగాన్ని ప్రారంభిద్దాం. మొదటి భాగంలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నాం. రెండవ భాగంలో మనం ఇప్పుడు మన బ్లౌజు మనమే ఎలా కుట్టుకోవాలో నేర్చుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, అప్డేట్ చేస్తుంది. ఈ విధంగా మనము మొదటి భాగంలో కత్తిరించుకున్నటువంటి ఈ పీస్లను ఇప్పుడు జాయింట్ చేసుకుందాం. ఈ విధంగా మెయిన్ బ్లౌజ్ మీద లైనింగ్ క్లాత్ను ఉంచి ఆ విధంగా మనం కుట్టుకోవాలి. ఎడ్జ్ల వెంబడి మనం కుట్టుకోవాలి, అంచుల వెంబడి కుట్టుకోవాలి. తర్వాత దాన్ని వెనుకకు కొద్దిగా మడిచి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఆ విధంగా సైడ్కు మడిచి కుట్టుకోవాలి. క్రాస్ పట్టీలో ఇప్పుడు మనం కుట్టుకుంటున్నాం. ఆ విధంగా వెనుకకు మడిచి పూర్తిగా అన్ని వైపులా మనము కుట్టు పెట్టుకోవాలి. ఆ విధంగా వెనుకకు మడిచి అంచుల వెంబడి తర్వాత మెయిన్ పీస్ మాత్రమే మనం కత్తిరించుకోవాలి. లైనింగ్ క్లాత్ ఎటువంటి పరిస్థితుల్లోన మనం కత్తిరించకూడదు. ఆ విధంగా కుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ముందు భాగం, బ్లౌజ్ యొక్క ముందు భాగం, ఫ్రంట్ నెక్, ఫ్రంట్ సైడ్ వచ్చి చంక భాగం, ఆ విధంగా కరెక్ట్గా పెట్టుకొని దాని మీద ఏ విధంగా అయితే మనము డాట్స్ పెట్టామో అదేవిధంగా రెండవ పీస్ మీద కూడా డాట్స్ పెట్టుకోవాలి. 3 డాట్స్ పెట్టుకోవాలి. దాని అంచుల వెంబడి కుట్టు పెట్టుకోవాలి. అంచుల వెంబడి అది ఫ్రంట్ నెక్, ముందు భాగం యొక్క ఫ్రంట్ నెక్. అది హెచ్చులు పెట్టే భాగం, అది క్రాస్ పట్టి జాయింట్ చేసే భాగం. ఇది చంక భాగం. ఈ విధంగా మొత్తం టోటల్ చుట్టూ కుట్టుకున్న తర్వాత అదేవిధంగా రెండవ పీస్ కూడా మనం కుట్టేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు మీకు అందుబాటులోకి తేగలను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ విధంగా రెండవ పీస్ కూడా ముడతలు లేకుండా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా భాగాలు, మెయిన్ పీస్ యొక్క ఎక్స్ట్రా భాగాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ లైనింగ్ క్లాత్ మాత్రం
మనం కత్తిరించకూడదు, ఎందుకంటే మన లైనింగ్ క్లాత్లో ఖచ్చితమైన కొలతలు ఉన్నాయి కాబట్టి. ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము మరిన్ని బ్యాక్ నెక్ మోడల్స్ మేము మీకు అందించగలుగుతాం. ఇది వెనుక భాగం, బ్లౌజ్ యొక్క వెనుక భాగం. మనం మొదటి భాగంలో కత్తిరించినటువంటి వెనుక భాగము అంచులు సరిగా సరి చేసుకొని ముడత లేకుండా దాన్ని సర్దుబాటు చేసుకోవాలి. ఆ విధంగా మెయిన్ పీస్ మీద లైనింగ్ క్లాత్ వేసుకొని కదలకుండా అంచుల వెంబడి నెమ్మదిగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా వెనుకకు తిప్పి ఇంకోసారి మనం కుట్టుకోవాలి చుట్టూ. అట్లా కుట్టుకోవడం వల్ల ముడతలు రాకుండా మనకు బ్లౌజ్ వెనుక భాగం బాగా కుట్టుకోవచ్చు. ఈ విధంగా చుట్టూ కుట్టుకోవాలి, ముడతలు లేకుండా సరి చేసుకుంటూ ఆ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు కుట్టిన భాగాన్ని ఎక్స్ట్రా ఏదైతే మెయిన్ పీస్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో మన బ్లౌజ్ పై భాగంలో వచ్చే క్లాత్ అంటే మెయిన్ పీస్, లైనింగ్ క్లాత్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కట్ చేయాలి. మీరు కూడా ఈ యొక్క వీడియోలో చెప్పిన విధంగా సొంతంగా మీరు మీ ఇంట్లోనే బ్లౌజ్ కుట్టుకోవచ్చు. ఒక 2-3 సార్లు వీడియోలు చూడడం వల్ల మీకు మొత్తం కుట్టే విధానం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం చేతి భాగాన్ని ఏ విధంగా అతికించుకోవాలో చూద్దాం. క్లాత్ మీద మెయిన్ క్లాత్ మీద లైనింగ్ యొక్క కటింగ్ను ఉంచుకొని ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డాట్స్ ఏ విధంగా ఎక్కడైతే మనం కత్తిరించుకున్నామో గుర్తుపెట్టుకున్నామో అవి ఒకే సైడ్ వచ్చేటట్టు కుట్టుకోవడం ద్వారా మనకు బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. కొంచెం ఇంతకుముందు మనము ఈ మెయిన్ పీస్ను మనం కొంచెం ఎక్స్ట్రానే కుట్టుకోవాలి, అందుకే జాయింట్ అనేది వేసుకోవడం వల్ల మనకు కుట్టడంలో ఇబ్బందులు అనేటువంటివి రావు. కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలి. అదే అంచుల వెంబడి కుట్టుకోవాలి. తర్వాత దాన్ని వెనుకకు తిప్పి మళ్ళీ ఇంతకుముందు కుట్టిన కుట్టు దగ్గర మళ్ళీ ఇంకోసారి కుట్టును పెట్టుకోవాలి. అది చేతి యొక్క లూజు భాగం అంటే చివరి భాగం. ఇటు సైడ్ మనకు భుజం కొలత ఇటు సైడ్ వస్తుంది, రౌండ్గా ఉన్నది భుజంది.
అది చక్కగా ఉన్న భాగమేమో ఇప్పుడు కుడుతున్న భాగమేమో చేతి యొక్క లూజ్ భాగంలో వస్తుంది. ఆ విధంగా చుట్టూ దాన్ని ఒకసారి తిప్పుకోవడం ద్వారా మనకు ఆ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ముడతలు లేకుండా నెమ్మదిగా తిప్పుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఎన్నో బ్లౌజ్ యొక్క డిజైన్లను నేను మీకు వీడియోల రూపంలో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు పొందగలుగుతారు. ఈ విధంగా వెనుకకు మడిచి మొదటి పీస్ ఏ విధంగా అయితే చెప్తున్నామో ఆ విధంగా వెనుకకు మడిచి దాని మీద ఇంకొకసారి కుట్టు పెట్టుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను మీకు ఇంకా చాలా డిజైన్లను మీకు అందియగలను. ఈ విధంగా అంచుల వెంబడి ఎక్కువ ఉన్న భాగాన్ని కత్తిరించి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతి చివరి భాగంలో బార్డర్ను ఏ విధంగా మనము యాడ్ చేసుకోవాలో చూద్దాం. కొన్ని చీరలకు బార్డర్ అనేది వస్తుంది. ఆ బార్డర్ను మనం దీని మీద మనం కొట్టుకోవచ్చు. మనం ఈ బార్డర్స్ కాకుండా డిజైన్ బార్డర్స్ మార్కెట్లో దొరుకుతాయి. దాన్ని కూడా ఈ విధంగా బార్డర్ను కొట్టుకోవచ్చు. ఈ విధంగా రెండవ పీస్లో కూడా బార్డర్ను అంటబెట్టుకోవచ్చు. ఈ విధంగా రెండవ సైడ్ కూడా మనం బార్డర్ను కొట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది హ్యాండ్ పార్ట్ రెండు హ్యాండ్లు మనకు రెడీగా ఉంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అంటే వెనుక భాగం, బ్లౌజ్ యొక్క వెనుక భాగం ఏ విధంగా దాన్ని తిప్పుకోవాలో మన దగ్గర మిగిలి ఉన్నటువంటి లైనింగ్ క్లాత్ను మనము ఈ విధంగా 2.5 ఇంచి 3 ఇంచీల వెడల్పుతోటి మనకి ఎంత అయితే పొడవు కావాలో ఆ పొడవును మనం కత్తిరించుకోవాలి. చిన్నగా మడచాలి, కొద్దిగా మడిచి ఒక కుట్టు పెట్టుకోవాలి. అది హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నడుము భాగంలో ఈ యొక్క వెనుక పార్ట్కు దాన్ని అతికించుకోవాలి. ఇప్పుడు వెనుక భాగంలో డాట్స్ అనేటువంటివి మనం పెట్టుకోవాలి. 2 డాట్స్ పెట్టుకోవాలి. మనం మొదటి వీడియోలో డాట్స్ ఏ విధంగా పెట్టుకోవాలో మనము నేర్చుకున్నాం. రెండవ డాట్ను కూడా అదే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా వెనుక 2 డాట్స్ అనేటువంటివి పెట్టుకొని దాని మీద ఇంతకుముందు మనం పట్టీ తయారు చేసుకున్న పట్టీని
కుట్టిన భాగం కాకుండా ఇంకొక భాగాన్ని దానికి అతికించుకోవాలి. ఇంతకుముందు వెనుకకు కుట్టాము ఆ భాగంగా, ఇక్కడ కొద్దిగా ఒకటి మడత పెట్టుకోవాలి. ఈ విధంగా రెండవ డాట్ దగ్గర కూడా కొంచెం మడిచి కుట్టుకోవాలి. మళ్ళీ దాన్ని వెనుకకు మడిచి ఇంకొకసారి కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇంతకుముందు కుట్టిన భాగంలో పెద్ద కుట్టు పెట్టి దాన్ని వెనుకకు మడిచి కుట్టుకోవాలి. తర్వాత హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఆ పెద్ద కుట్టు హెమ్మింగ్ చేసుకున్నాక పెద్ద కుట్టును కుట్టుకోవచ్చు. తీసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, రెండు ఫ్రంట్ పార్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క భాగాన్ని ఇంతకుముందు మనం గుర్తు పెట్టుకున్నాం కదా, అదే విధంగా మనం కుట్టుకోవాలి. ఫస్ట్ డాట్ అయిపోయింది. ఈ డాట్ 1 ఇంచి మడవాలన్నమాట. మడిచి 3 ఇంచీల పొడవుతోటి దాన్ని కుట్టుకోవాలి. తర్వాత ఉక్సుల పట్టి వైపు వచ్చే డాట్, అది 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది 1/4 ఇంచ్ తీసుకొని చంక భాగంలో ఒక డాట్ను పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు డాట్స్ పెట్టుకున్న తర్వాత మనకు పూర్తి డిజైన్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా రెండవ భాగానికి కూడా డాట్స్ వెంబడి మనం కుట్టుకోవాలి. ఇది కాజా పట్టి వైపు ఉన్న డాట్. ఇది చంక వైపు ఉన్నటువంటి డాట్. 3 డాట్లు ఆపోజిట్ లో వచ్చేటట్టు మనం కుట్టు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు క్రాస్ పట్టి తయారు చేసుకున్నాం కదా, ఆ క్రాస్ పట్టీని మనం దానికి కింది భాగంలో అతికించుకోవాలి. ఆ విధంగా పెట్టి తర్వాత మడిచి ఇంకొక మడిచి కుట్టుకోవడం ద్వారా మనకు పూర్తి ఫ్రంట్ భాగం తయారవుతుంది. కింద మనం కుట్టిన డాట్ను కొద్దిగా లోపలికి తీసుకొని కుట్టు పెట్టుకోవాలి. డాట్ అనేది కొంచెం వెనుకకు మర్చిపోవాలి. ఇక్కడున్న డాట్ చూడండి, డాట్ను కొద్దిగా సైడ్కి జరిపి కుట్టు పెట్టుకోవాలి. డాట్కు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఇప్పుడు రాదు. ఇంకా రెండోసారి కూడా ఇంకొక కుట్టు పెట్టుకోవాలి.
గట్టిగా ఉండడానికి. ఇప్పుడు చూడండి పార్ట్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింది భాగం మొత్తం తయారైంది. ఎక్కువ ఉన్న వాటిని కత్తిరించుకోవాలి. అది సమానంగా ఉందా అని చూసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలి ఉన్నటువంటి మన లైనింగ్ క్లాత్లో ఇప్పుడు మనము ఉక్సుల పట్టి కాజా పట్టి ఏ విధంగా కత్తిరించుకుంటామో చూద్దాం. మెయిన్ పీస్ మీద ఈ యొక్క క్లాత్ను ఉంచి అంచుల వెంబడి ఒకటేమో వెడల్పాటిది క్లాత్ కట్ చేసుకోవాలి, ఇంకోటేమో దాంట్లో సగం క్లాత్ కత్తిరించుకోవాలి. ఉక్సుల పట్టీకి ఒక సైడు, కాజా పట్టీకి ఇంకో సైడ్. ఒకటేమో 2 ఇంచీలు ఉంది, ఇంకోటేమో 4 ఇంచీలు. సన్నగా ఉన్నదేమో మొదటి పీసుకు అక్కడ చూడండి పెట్టిన విధానం అనేది, నెక్ అనేది పెట్టిన విధానం ఆ విధంగా ఉండాలి. చిన్న పీస్ను నెక్ అటు సైడ్ రావాలి, పెద్ద పీస్ ఏమో నెక్ ఇటు సైడ్ వస్తుంది. మళ్ళీ మడిచి ఇంకోసారి కుట్టు పెట్టుకోవాలి. సమాంతరంగా మడిచి ఇంకొక కుట్టు పెట్టుకొని కొద్దిగా ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఎందుకంటే దాన్ని లోపలికి మర్చడం ద్వారా అక్కడ జాయింట్ అనేది పూర్తిగా క్లోజ్ అవుతుంది. 2 సార్లు మడత పెట్టి ఎడ్జ్ వరకు కుట్టుకోవాలి. ఇది కూడా సమాంతరంగా మడిచి దాని మీద ఇంకోసారి కుట్టు పెట్టుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రా ఉంచుకోవాలి, అది జాయింట్ కనపడుతుంది. చూడండి ఎలా మడుస్తున్నారు, అదే విధంగా మర్చుకోవాలి. ఒక ఫోల్డింగ్, దాని తర్వాత ఇంకో ఫోల్డింగ్, కుట్ల వరకు, వెనుక కుట్ల వరకు. మళ్ళీ చూడండి ఎక్స్ట్రా ఉంచిన భాగాన్ని ఒకసారి మర్చారు, ఇంకోసారి మర్చారు, తర్వాత ఫైనల్గా ఇంకొకసారి వెనుక కుట్టు వరకు మర్చి దాన్ని కుట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద కాజా పట్టి అనేది దాని మీద వస్తుంది. దాని గురించి మార్క్, ఆ చివర ఈ చివర సెంటర్ పాయింట్ ఒకటి, సెంటర్ పాయింట్కు మధ్య మధ్యలో ఇంకా ఒకటి. తిప్పి తిప్పి మనము దాన్ని కాజా పట్టీని కుట్టుకోవాలి. ఈ విధంగా వెనుకకు ముందుకు తిప్పుకుంటూ కుట్టు పెట్టుకోవాలి. ఉక్సులు పెట్టుకోవడానికి ఇది ఈజీ పద్ధతి. మనం చేతితోటి కూడా కుట్టుకోవచ్చు దారంతో,
అట్లా కాకుండా ఇది అందులోనే ఉక్సులు అనేటువంటిది ఆ క్లాత్లో పెట్టుకో. రెండు భాగాలు తయారు. అది ఉక్సుల పట్టి ఇటు సైడ్ ఉన్నదేమో